హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ చెప్తా, అస్సలు మిస్ అవ్వకండి, చూసేయండి. స్టోరీలోకి వెళ్తే సిరీస్ నేమ్ వచ్చేసి 13 రీజన్స్ వై. అంటే ఒక అమ్మాయికి కాలేజ్లో జరిగే అబ్యూజెస్ అండ్ ర్యాగింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈ సిరీస్లో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అంటే ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుందంటే నార్మల్గా వెళ్తుంది వస్తుందని మాత్రమే తెలుసు అందరికీ. కాకపోతే ఆ కాలేజ్లో ఆ అమ్మాయి ఎంత బాధను అనుభవిస్తుందో, ఒక అమ్మాయి అంటే తెలుసు కదా ఎంతమంది ఎవరు ఎలా చూస్తారో. సో ఈ సిరీస్లో కూడా ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, చాలా ఇన్నోసెంట్ అమ్మాయి, ఒక పూర్ విలేజ్ నుంచి వస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత ఈ కాలేజ్లో తను ఒకడు కాకపోతే ఇంకోడు కాకపోతే ఇంకొకడు తనకి క్లోజ్ అయ్యి తనతో ఉండాల్సినంతసేపు ఉండి టైం వచ్చిన తర్వాత అమ్మాయిని కాలేజ్ అందరి ముందులో హేళన చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ తన ప్రైవేట్ పిక్స్, తన బిహేవియర్ మొత్తం వీడియోలో రికార్డ్ చేయడం, ఫొటోస్ సెండ్ చేయడం ఒకరి నుంచి ఇంకొకరికి. కాలేజ్లో అబ్యూజెస్ ఎట్లా ఉంటాయో తెలుసు కదా మీకు. సేమ్ ఇందులో కూడా ఆల్మోస్ట్ ఈ సిరీస్లో 8 నుంచి 10 క్యారెక్టర్స్ ఉంటే అందులో మన హీరో క్లే, హీరోయిన్ వచ్చేసి హెన్నా అంటే క్యాథరిన్ లాంగ్ఫోర్డ్. నాకు చాలా బాగా నచ్చిన అమ్మాయి. యాక్చువల్లీ ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఈ అమ్మాయిని చూసి ఈ సిరీస్ చూడడం స్టార్ట్ చేసిన. ఎప్పుడైతే సిరీస్ స్టార్ట్ చేసిందో ఫస్ట్ 2-3 ఎపిసోడ్లకి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది ప్లాట్ మీద. అంటే అమ్మాయి కొన్ని రీజన్స్ వల్ల చనిపోతుంది. ఆ రీజన్సే 13 రీజన్స్ వై. ఆ రీజన్స్ ఎందుకు క్రియేట్ అయినాయి, ఎవరు చేశారు అవి. అండ్ ఇందులో హీరోయిన్ హీరో మధ్య కూడా అంత లవ్ స్టోరీ ఏముండదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి బాగా ఇష్టం, చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకోరు, ఎప్పుడు కూడా ప్రపోజ్ చేయడానికి ట్రై చేసుకోరు. ఎప్పుడు మార్నింగ్ కలుస్తారు, మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్ మూమెంట్స్, బయటికి వెళ్ళినా కూడా వీళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. కానీ వీళ్ళు చుట్టూ ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి మనకు అసలు నచ్చవు సిరీస్లో. వాళ్ళు వీళ్ళిద్దరి మీద లేదా ఆ అమ్మాయి మీద చూపించే విధానం ఏదైతే ఉందో అసలు బాగోదు అది. అయితే హీరోయిన్ కాలేజ్ స్టార్టింగ్ డే నుంచి తను చనిపోయేంత వరకు, తను చనిపోవడానికి రీజన్స్ ఏందో ఒక 13 రీజన్స్ రికార్డ్ చేసి, తను చనిపోయిన తర్వాత ఈ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ టేప్ రికార్డ్స్ హీరోకి చేరేలా ఒక ప్లాన్ చేసి డెలివరీ చేస్తుంది. తను చనిపోయిన తర్వాత ఆ టేప్ రికార్డ్స్ మన హీరోకి దొరుకుతాయి. దొరికిన తర్వాత ఒక్కొక్కటి ఏ సైడ్ బి సైడ్ 2 సైడ్స్ ఉంటాయి కదా క్యాసెట్కి, ఏ సైడ్ బి సైడ్ వింటూ ఉంటాడు. వినే కొద్దీ స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాత మన హీరో అప్పుడు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇది అసలు కాలేజే కాదు, కాలేజ్లో ఎంతసేపటికి ఏంది, ఏ లెక్చరర్స్ ఎంత బాగా చెప్తారు, కాలేజ్ స్టడీ ఏంది, అట్మాస్ఫియర్ ఏంది, ఇదంతా చెప్తూ ఉంటారు. కానీ కాలేజ్లో జరిగే డార్క్ సైడ్ గురించి ఎవ్వరూ మాట్లాడు. సో ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ టేప్ రికార్డ్స్ వింటూ ఈ డార్క్ సైడ్ గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ట్రై చేస్తాడు సిరీస్లో. ఈ టేప్ రికార్డ్స్ వింటూ ఒక్కొక్క రీజన్ని వెతుక్కుంటూ ఆ రీజన్కి సంబంధించిన మనిషి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు ఇలా చేసావు, ఇలాంటి ఇన్నోసెంట్ అమ్మాయికి మీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది, మీరు మనుషులైనా, ఎంత క్రూరంగా ఎట్లా ఉన్నారు ఒక అమ్మాయి దగ్గర. అమ్మాయి ఎంత నవ్వుకుంటూ ఎంత ప్రశాంతంగా మన మధ్య తిరుగుతూ ఉండేది, అలాంటి అమ్మాయిని రేప్ చేసి సెక్సువల్ అబ్యూజ్ చేయడానికి అవసరం ఏముంది అని ఇలాంటి మాట్లాడుతూ ఒక 2-3 కొడతాడు. అండ్ ఆ క్యారెక్టర్స్లో కొంతమంది ఈ సిచ్యువేషన్ తెలుసుకొని వీడిని చంపడానికి కూడా వస్తారు. కానీ ప్రతి పర్సన్కి సెల్ఫ్ రియలైజేషన్ చేస్తాడు. అమ్మాయి ఎలాంటిది, అమ్మాయిని ఎందుకు చంపాలి, దేనికి చంపారు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతారు కదా ఒక తప్పు చేసిన తర్వాత. ఆ రిగ్రెట్ని చాలా నీట్ అండ్ క్లీన్గా చూపిస్తాడు ప్రతి రీజన్లో కూడా. ఇందులో కొంతమంది అమ్మాయిలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటారు. ఈ సిరీస్ ప్లాట్ అయితే ఇదే. తీసుకున్న ప్లాట్ అయితే సేమ్. ఒక అమ్మాయి అబ్యూజ్ చేయడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంది, ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తే తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, అబ్బాయిల బిహేవియర్ ఎంత క్రూరంగా ఉంటుంది అనేది ఈ మూవీ ప్లాట్. సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది స్టార్టింగ్ 2-3 ఎపిసోడ్స్ నుంచి. సో అమ్మాయి సెరమనీ జరుగుతుంది, లాస్ట్లో ఆ సెరమనీ జరిగే మూమెంట్లో ఇక ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అవుతూ ఉంటారు. మన వల్ల ఒక అమ్మాయి చనిపోయింది అన్న స్టేజ్కి వస్తుంది సినిమా. ఈ సినిమాలో చంపుకోవడం ఏముంటుంది, కానీ జరిగిన సిచ్యువేషన్ని రైజ్ చేయడం ఉంటుంది. ఇలా నెక్స్ట్ జరగకూడదని ఆ కాలేజ్లో అవేర్నెస్ తీసుకొస్తారు. నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా వాళ్ళే చూసుకుంటారు. ఆల్మోస్ట్ 4 సీజన్స్ ఉంటాయి. ప్రతి సీజన్స్కి 13 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 40 నుంచి 50 మినిట్స్ ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. వన్స్ ఈ సిరీస్ చూడడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపరు. ఆల్మోస్ట్ 4-5 డేస్లో సీజన్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తారు. నేను కూడా అంతే కంప్లీట్ చేసేసిన. ఈ సిరీస్లో క్యారెక్టర్స్ బాగా చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే హెన్నా అండ్ క్లే
వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్, ఆ హీరోయిన్ క్యూట్నెస్ చాలా అంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది ఆ అమ్మాయి. నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి ఈ సిరీస్లో చూసినంతసేపు. ఆ అమ్మాయి యాక్టింగ్ ఏదైతే ఉందో, క్యాథరిన్ లాంగ్ఫోర్డ్ ఇన్స్టాలో ఇల్లు చాలా ఫేమస్, చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ అమ్మాయికి. ఈ సిరీస్ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ అండ్ కాలేజ్ డ్రామా గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ 13 రీజన్స్ వై అయితే మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు కనుక వర్త్ అనిపించి బాగా నచ్చితే ఇక్కడికి వచ్చి ఒక చిన్న కామెంట్ అయిపోయా చాలు. ఇలాంటి సజెషన్స్ ఇంకా చాలా వస్తుంటాయి ముందు ముందు. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.